హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఇప్పటి వరకు ఎవరైతే నా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ కాకుండా ఉంటారో కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా వెళ్ళైతే నా డిజిటల్ ట్రేడర్ తెలుగు సిఎస్ అనే టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఆల్రెడీ అయితే ఫేక్ ఛానల్స్ చాలా అయితే క్రియేట్ అయినాయి. సో అందువల్ల ఏంటంటే లింక్ ద్వారానే మిమ్మల్ని జాయిన్ అవ్వమని అయితే నేను చెప్తున్నాను. సో ఇంకాని మన వీడియోలోకి కానీ వచ్చేస్తే గైస్, సో నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నన్ను చాలామంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు, బ్రో మీరు క్రిప్టో నుంచి ఎంత సంపాదించారు, మీరు క్రిప్టో నుంచి ఎంత సంపాదించారు, సో ట్రేడింగ్ చేసి ఎంత సంపాదించారని అయితే నన్ను అయితే క్వశ్చన్ చేస్తూనే ఉన్నారు. కానీ నేను ఇది ఇన్ని రోజుల నుంచి ఎందుకు షేర్ చేసుకోలేదంటే, సో ఇక్కడ షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే ముందు నా ఎబిలిటీ అనేది ఏందని మీ అందరికీ తెలవాలనేది నేను స్టార్టింగ్ నుంచి అయితే అన్నీ చేసుకుంటూ వచ్చాను. కానీ ఇక్కడ ఇప్పుడు నా పోర్ట్ఫోలియో ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఇప్పుడు కూడా ఏంటంటే నా పోర్ట్ఫోలియో ఓన్లీ నేను విత్డ్రాల్ చేసిన అమౌంట్ మాత్రమే మీకు చూపిస్తాను. సో ఇదైతే ఒక పార్ట్ 1గా అయితే అనుకోండి, నేను 2021లో ఎంత అయితే విత్డ్రాల్ చేశాను, సో దాని గురించి అయితే ఇక్కడ నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో నేను నా జర్నీ అనేది ఏంటంటే 2017 నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో మా బ్రదర్ అనేది ఏంటంటే ఇక్కడ మా బ్రదర్ నవీన్ కుమార్ అనేసి మా బ్రదర్ అయితే ఉన్నారు. సో ఆయన ఏంటంటే ఇక్కడ క్రిప్టోని అయితే ఆల్రెడీ చేస్తున్నారు. సో ఆయన నుంచి ఏంటంటే నేను ఈ క్రిప్టో గురించి అయితే తెలుసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను దీని మీద చాలా రీసెర్చ్ అంటే చాలా చేశాను. సో ఆ రీసెర్చ్ చేసుకుంటే ఏంటంటే నేను ఒక 10,000 దాకా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆ 10,000 నుంచి ఏంటంటే నేను చాలా వరకు అయితే ఎన్ని అయితే చేశాను. సో ఏంటంటే మళ్ళీ ఏంటంటే వచ్చిన అమౌంట్తో ఏంటంటే మళ్ళీ నేను దాంట్లో అమౌంట్ అయితే పెట్టుకుంటూ వచ్చాను. సో ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఒక క్వశ్చన్ ఏంటంటే, హౌ మచ్ ఐ ఎర్న్ ఫ్రమ్ క్రిప్టో మార్కెట్. సో ఇక్కడ నేను పార్ట్ 1 ఏంటంటే 2021లో నేను ఎంతైతే విత్డ్రాల్ చేశాను సో అదైతే చూపిస్తాను. సో ఈ పార్ట్ 1కి అయితే నేను ఒక 5K లైక్స్ అయితే చూస్తున్నాను. సో 5K లైక్స్ కానీ వస్తానే సో నేను వెంటనే ఏంటంటే నా పార్ట్ 2 వీడియో కూడా నేను పెడతాను. సో దాంట్లో ఫుల్ పోర్ట్ఫోలియో ఉంటుంది. సో నేను ఇప్పటివరకు ఎంతైతే విత్డ్రాల్ చేశాను సో దాని గురించి అయితే ఉంటుంది. సో ఇంకా మెయిన్ కాయిన్స్ గురించి కూడా నేను ఆ వీడియోలో అయితే మాట్లాడతాను. సో ఇక్కడ ఏంటంటే మన క్రిప్టో జర్నీ ఏంటంటే నేను ఒక 10,000తోనే స్టార్ట్ చేశాను. సో ఇక్కడ మనం లక్షలు పెట్టాల్సిన పని లేదు. సో మంచి ఫండమెంటల్ కాయిన్ని మనం ఇక్కడ ఎంచుకోవాలి. సో ఆ ఎంచుకోవడంలో మీరు రీసెర్చ్ చేయాలి. సో వితౌట్ రీసెర్చ్ ఏంటంటే మీరు ఈ మార్కెట్లోకి వచ్చి సో లాస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను కూడా లాస్ అయ్యాను. సో నేను ఏమీ వెళ్తానేదో నాకు ప్రాఫిట్ వచ్చేలేదు. కానీ ఏంటంటే స్లోగా స్టెప్ బై స్టెప్ ఏంటంటే ఇక్కడ నేను కొద్ది ఇప్పుడు లాస్ అయినప్పుడు నేను తెలుసుకుంటా. సో దాన్ని అలాగే హోల్డ్ చేసి పెడతాను. సో ఇక్కడ లాస్ అయ్యాను కాబట్టి సో నేను లాస్ అయినా ఎందుకు దాన్ని హోల్డ్ చేస్తున్నాను అంటే నేను రిస్క్ అమౌంట్ పెట్టట్లేదు. సో మీకు నేను చాలా వీడియోస్లో చెప్పింటాను. సో మీరు క్రిప్టోలో ఎప్పుడు కూడా ఏంటంటే రిస్క్ అమౌంట్ అనేది ఎప్పుడు మీకు క్రిప్టోలోకి తేకండి. సో ఒక 1000 రూపాయలు పెట్టినా కూడా అసలు అది మనకి రిస్క్ లేదనుకుంటేనే పెట్టాలి. సో మనం చేసే పనులన్నీ వదులుకొని ఇక్కడ రిస్క్ చేసి మనం సేవింగ్స్ అంతా ఇక్కడ తెచ్చి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. ఈరోజు మనకి బిట్ కాయిన్ చూడొచ్చు, ఇథీరియం చూడొచ్చు. సో ఒక స్మాల్ స్టేజ్ నుంచి వచ్చేసి ఆ టైంలో మనం ఇన్వెస్ట్ చేయలేదు, వదిలేయండి. సో ప్రెజెంట్ మనకి ఇప్పుడు కార్డానో ఉన్నాయి, ఇలాంటి చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. సో అవుట్లో మీరు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మీరు వెయిట్ చేయాలంటే వెయిట్ చేయకపోతే ఇప్పుడు నేను 2017 నుంచి వెయిట్ చేశాను కాబట్టి సో నేను స్లోగా ఏంటంటే ఇక్కడ నేను గెయిన్ అయితే అయ్యాను. సో నేను వెయిట్ చేయకుండా నా పోర్ట్ఫోలియోని మొత్తం సెల్ చేసుకొని ఉంటే నేను ఈరోజు ఈ స్థాయిలో అయితే ఉండను. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకు 1 ఇయర్ పట్టచ్చు, 2 ఇయర్స్ పట్టచ్చు, 3 ఇయర్స్ పట్టచ్చు. ఇప్పుడు మనకు స్టాక్ కూడా అంటే ఇప్పుడు మనం రాకేష్ జుమ్జుమ్వాలని చూస్తాం. సో ఆయన ఎన్ని రోజులు వెయిట్ చేస్తే అన్ని కోట్లు సంపాదించగలిగాడు, మీరు అది ఆలోచించారా? ఆయన ఏదో పెడుతానే అక్కడ ఏంటంటే అక్కడ ఆయన రిచ్ అయిపోలేదు, వెయిట్ చేశాడు. సో ఆయనకి ఒక లక్ వచ్చిందంటే ఒక షేర్లో ఆయనకి లక్ వచ్చింది. సో ఆ టైంలో ఆ అమౌంట్ అనేది ఏంటంటే చాలా బిగ్గా ఉన్నింది. సో ఆ బిగ్ అమౌంట్ ఏం చేశాడు, ఆయన ఖర్చు పెట్టకుండా ఏంటంటే మళ్ళీ మంచి షేర్స్లో రీసెర్చ్ చేశాడు. అంటే మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు మనం ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసేసి ఉంటే నెక్స్ట్ మనం రీసెర్చ్ చేయాలి. సో ఆ రీసెర్చ్ చేసి ఏంటంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. నేను అదే లైన్ అయితే నేను నా మైండ్లో పెట్టుకొని నేను వెళ్తున్నాను. సో అంతేగాని నేను ఏదో వస్తానే నాది ఏదో 1 లక్ష రూపాయలు ఉందనేసి నేను ఒక 10 కాయిన్లో పెట్టేయట్లేదు. కానీ ఏంటంటే చిన్నగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ కాయిన్లో నేను ఇన్వెస్ట్ చేశాను. సో దీని నుంచి నాకు ప్రాఫిట్ వచ్చాయి ఇప్పుడు ఒక 3-4 కాయిన్స్లో. సో నెక్స్ట్ ఈ ప్రాఫిట్ ఇంకా ఇది ఇంక్రీజ్ అవుతుందా కాదా, ఈ కాయిన్ పొటెన్షియల్ ఎంత అని చూసుకొని ఇంకా దాంట్లో హోల్డింగ్ అయితే పెడతా. లేదంటే తీసేసి నాకు ఇంకా ఏదైనా మంచి ప్రాజెక్ట్ కనిపిస్తే అది కూడా ఏంటంటే ఫండమెంటల్గా ఉండాలి. సో మనకి ఆల్ రూల్స్ని ఒబే చేస్తుంటేనే నేను దాంట్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేస్తున్నాను. సో అలా చేసుకుంటూ వస్తుందంటే నేను ఒక బిల్డింగ్ని అయితే నేను క్రియేట్ చేసుకున్నాను. అంటే బేస్ నుంచి వచ్చి బిల్డింగ్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఇదేంటంటే ఈ నాలెడ్జ్ని నేను మీ అందరికి షేర్ చేసుకోవడానికే ఫస్ట్ అయితే నేను ఈ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో అక్కడ నుంచి ఏంటంటే నాకు యూట్యూబ్లో ఏంటంటే మీకు న్యూస్లు అవన్నీ ఇచ్చేదానికైతే నేను చాలా అయితే హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మన పోర్ట్ఫోలియో గురించి వచ్చేసి 2021లో నేను ఎంత అయితే విత్డ్రాల్ చేశాను సో దాని గురించి అయితే చూపిస్తాను. సో నేను ఇప్పుడు వరకు అయితే 2021లో అయితే ఓన్లీ ఒక కాయిన్ నుంచినే విత్డ్రాల్ అయితే తీయడం అయితే జరిగింది. సో నా హోల్డింగ్స్ అంతా అలాగే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే ఏంటంటే నేను XRPలో ఏంటంటే 2021లో ఏంటంటే నేను ఒక 20 రూపీస్ 90 రూపీస్ కన్నప్పుడు అయితే నేను ఈ షేర్ అంటే ఈ కాయిన్ అయితే
అయితే చూడడం అయితే జరిగింది. సో నాకు ఇది ఖచ్చితంగా ఎందుకో గ్రో అవుతుంది అనిపిస్తుంది అనేసి అంతే నేను నా బ్రదర్ అయితే దీంట్లో ఇన్వెస్ట్ అయితే చేయడం జరిగింది. సో ఇదైతే నా పోర్ట్ఫోలియో వరకు అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తూనే మనకు తెలుసు XRP మనకు 2021లో ఎలా పంపించింది. సో నేను ఇక్కడ ఏంటంటే నేను చూసుకొని మీకు ఏ రేట్కి అయితే నేను యావరేజ్ చేసి ఇక్కడైతే నేను నా కాయిన్స్ అయితే సెల్ అవుట్ చేసి ఇక్కడ నేను 4,57,224 రూపీస్ అయితే ఇక్కడ నాకు రావడం అయితే జరిగింది. నా ఛార్జెస్ అంతా కట్ అయితే నాకు 4.5 lakhs అయితే ఇక్కడ రావడం అయితే జరిగింది. సో ఇదేంటంటే నేను సింపుల్గా ఏంటంటే నా రీసెర్చ్ దీన్ని బేస్ చేసుకొని అయితే ఇక్కడ ఇన్వెస్ట్ చేశాను. సో ఆల్రెడీ నేను XRPలో ఇంతకుముందు కూడా చాలా ప్రాఫిట్ అయితే గెయిన్ చేశాను. కానీ ఈ టైంలో ఏంటంటే నాకు ఇది ఎందుకో గ్రో అవుతుంది అనిపించింది. అంటే ఆ టైంకి అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టలేదు. పెట్టింటే ఖచ్చితంగా మీ అందరికైతే క్లియర్గా అయితే నేను XRP గురించి మీకు ముందుగానే చెప్పింటాను. సో ఇదేంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఏదైనా సరే రీసెర్చ్ చేస్తూ ఉంటే మనకు తెలుస్తుంది. అంటే ముందు ఏంటంటే క్రిప్టోలో స్లోగా మీరు గెయిన్ అవ్వడం చూడండి. ఏదో లక్షలు తెచ్చి పెట్టేసి డంప్ అయిపోతే మీరు సెల్ అవుట్లు చేసుకొని పోవడం ఇలాంటివన్నీ ఉండకూడదు. ఒకవేళ నేను ఆ 20 రూపీస్ 90 రూపీస్కి అక్కడ బై చేసినప్పుడు కూడా ఏంటంటే ఒకవేళ నాకు అక్కడ పానిక్ సిచ్యువేషన్ కూడా వచ్చినా నేను అలాగే దాన్ని పెట్టింటాను. సో ఇప్పుడు చాలామంది అయితే XRPని మళ్ళీ ఏంటంటే దాన్ని బుల్ రన్లో కొనేసారు. సో అక్కడైతే ఇప్పటికీ ఇబ్బంది అయితే పడుతున్నాయి. ఖచ్చితంగా ఏంటంటే ఫ్యూచర్లో XRP మళ్ళీ మంచి ప్రాఫిట్ ఇవ్వచ్చు, కానీ కొద్దిగా టైం అయితే బట్టి ప్రజెంట్ అయితే దాంట్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయండి. సో అవన్నీ చూసి ఏంటంటే నేను ప్రాఫిట్ని అయితే ఎగ్జిట్ అయితే చేసుకొని విత్డ్రాల్ అయితే చేశాను ఆ టైంలో. సో ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే ఇంకా నేను USDTలో కూడా ట్రేడ్ చేసాను. USDTస్ మనం లోలో ఉన్నప్పుడు బై చేసి హైకి వచ్చినప్పుడు సేల్ చేయడం. సో ఇలా కూడా నేను చేశాను 2021లో. సో అక్కడ కూడా నాకు ఏంటంటే మంచి ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ 49,000 అయితే మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. సో ఇంకా ఒకటైతే ఉంది. సో నాకు అది స్క్రీన్ షాట్ అయితే రాలేదు. సో నేను ఇక్కడ వరకే పెట్టాను. సో టోటల్గా ఏంటంటే నేను 2021లో ఏంటంటే ఒక 5 lakhs వరకు అయితే అదే 5 lakhs ప్లస్ అయితే నేను క్రిప్టో మార్కెట్ నుంచి ఎర్న్ చేసుకొని బయటకు అయితే తీయడం అయితే జరిగింది. సో నా బిగ్ పోర్ట్ఫోలియో చూడాలంటే ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా ఒక 5K లైక్స్ వచ్చాయనుకోండి. సో నేను ఖచ్చితంగా ఏంటంటే నా ఫుల్ ఇప్పుడు వరకు ఏంటంటే నేను క్రిప్టో జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఎంత ప్రాఫిట్ అయితే గెయిన్ చేశాను సో దాని గురించి ఏంటంటే నేను ఒక క్లియర్ వీడియో అయితే చేస్తాను. సో నేనైతే నెక్స్ట్ అయితే నేను 5K లైక్స్ కోసం అయితే వెయిట్ చేస్తాను. సో ఈ వీడియోకి ఎప్పుడు 5K లైక్స్ అయితే కంప్లీట్ అవుతాయి. సో నేను నెక్స్ట్ అయితే ఖచ్చితంగా మీకోసం నా ఫుల్ పోర్ట్ఫోలియో అయితే చూపిస్తాను. సో అదైతే కొద్దిగా టైం అయితే పడుతుంది, కానీ ఖచ్చితంగా కన్ఫామ్గా అయితే చేస్తాను. సో మీరు తొందరగా 5K లైక్స్ కానీ ఇచ్చారనుకోండి, సో నేను తొందరగా అయితే ఆ వీడియో కూడా చేసి పెడతాను. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా సరే మీరు కూడా ఏంటంటే స్లోగా జర్నీ స్టార్ట్ చేయండి. ఇక్కడ ఏదో మీ మనీని అంతా అయితే తెచ్చి అయితే పెట్టకండి. సో నేను ఒక ఎగ్జాంపుల్గా చూపించాను ఏంటంటే నా జర్నీ అయితే ఎలా స్టార్ట్ అయ్యి నేను ఎలా డెవలప్ అయ్యాను అనేది. సో మీరు కూడా అలా అవ్వాలనుకుంటే ఏంటంటే ఇక్కడ కొద్దిగా ఓపిక పట్టాలి. సో ప్రాఫిట్స్ వచ్చినప్పుడు బుక్ చేసుకోండి. ఒక మీమ్ కాయిన్ అనుకోండి, మీమ్ కాయిన్లో మీకు కొద్దిగా ప్రాఫిట్ వచ్చినా బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోయి ఫండమెంటల్ కాయిన్స్లో అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. సో అలాగే ఛానల్ ఇంతవరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్. ఆల్ ది బెస్ట్.